హలో అండి. మనం హెల్తీగా ఉండాలంటే మంచి ఫుడ్ అనేది ఎంత అవసరమో అలాగే మంచి నిద్ర అనేది కూడా అంతే అవసరం అవుతుంది. మనం మినిమం 6 to 8 అవర్స్ అనేది నిద్రపోవాలండి. మనం ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ హెల్తీగా ఉండాలంటే నిద్ర అనేది చాలా అవసరం అవుతుంది. అలాగే మనం ఏ సైడ్ తిరిగి పడుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరిగి పడుకుంటారా లేకపోతే రైట్ హ్యాండ్ సైడ్ తిరిగి పడుకోవాలా అనేది అది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. అవేంటో తెలుసా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. అలాగే హార్ట్ బర్న్ అలాంటివి ఏమీ రావన్నమాట. మెయిన్గా గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు ఇది డెఫినెట్గా ఫాలో అవ్వాలండి. లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల డైజెషన్ బాగా జరుగుతుంది. హార్ట్ బర్న్ లాంటివి ప్రాబ్లమ్స్ రావండి. తర్వాత మనం హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎలా అంటే మనకి లెఫ్ట్ సైడ్లో హార్ట్ ఉంటుంది కదా, సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది గ్రావిటీ ఫోర్స్ వల్ల బాగా జరుగుతుంది అనమాట. అలా బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా జరగడం వల్ల హార్ట్ హెల్త్ కండిషన్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత స్నోరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎయిర్ ఫ్లో అనేది ఏం అబ్స్ట్రక్షన్స్ లేకుండా ఫ్రీగా జరుగుతుంది. ఆ ఎయిర్ ఫ్లో అనేది ఫ్రీగా జరగడం వల్ల ఏమవుతుందంటే స్నోరింగ్ అనేది రాదు, తగ్గే అవకాశాలు ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల ఈవెన్ స్నోరింగ్ కూడా మనకు తగ్గుతుంది. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల చాలా మంచిదండి. ఎందుకంటే బ్లడ్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. తర్వాత బేబీ కూడా బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది, బ్లడ్ ఫ్లో బాగుంటుంది. ఈవెన్ యూటరస్కి కూడా బ్లడ్ ఫ్లో బాగా జరుగుతుంది. సో ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల చాలా చాలా మంచిదండి. సో అర్థమైందా? లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయంటే డైజెషన్ బాగా జరుగుతుంది, హార్ట్ బర్న్ లాంటివి అన్నీ తగ్గుతాయి. తర్వాత హార్ట్ కండిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే బ్లడ్ ఫ్లో బాగా జరుగుతుంది కాబట్టి. తర్వాత స్నోరింగ్ లాంటివి ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయండి మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చాలా యూజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బేబీ గ్రోత్ కానీ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ కానీ బాగా జరుగుతాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం అనేది చాలా మంచిది. ప్రతి ఒక్కరూ పాటించండి. ఎందుకంటే డైజెషన్ ఈ మధ్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళకి డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడం కానీ లేకపోతే హార్ట్ బర్న్ చాలా మందికి హార్ట్ బర్న్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా, సో అవి తగ్గుతాయండి. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి. ఓకేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.